సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలెను. ఇశ్రాయేలీలలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతెలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. 1,000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండు ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులుపడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దాగిరి. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లిపోయిరి గాని సౌలు ఇంకనూ గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తమ యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల ఒకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు 600 మంది యుండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి. ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి. మరియు ఫిలిష్తీయుల పాళెములో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఓప్రాకు పోవు మార్గమున సంచరించెను. 2వ గుంపు బేత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. 3వ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిము లోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసియుండిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను పారలను గొడ్డండ్రును పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంకులకును గొడ్డండ్రుకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్లు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.